మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ జూన్ మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. సో ఈ జూన్లో మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే ఆల్రెడీ మే మాసంలో గురుడు మారారు, రాహు మారాడు, అలాగే కేతువు కూడా మారారు. అంతకుముందు శని కూడా మారారు. మొత్తంగా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అన్నీ కూడా మార్చ్, ఏప్రిల్, మేలో సో ఈ 3 నెలల్లో సో మచ్ ఆఫ్ చేంజెస్ రావడం మనం గమనించి ఉంటాం. అలాగే ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ మాసం జూన్ 6వ తారీఖున బుధుడు మిథున రాశిలోకి స్వక్షేత్రంలోకి వస్తున్నారు. మళ్ళీ 23వ తారీఖున అదే బుధుడు మళ్ళీ కర్కాటకంలో కూడా సంచారం చేస్తారు. అంటే బుధుడు ఇక్కడ వృషభం, మిథునం, కర్కాటకం 3 రాశుల మీదుగా వెరీ ఫాస్టెస్ట్ మూవింగ్ బుధుడిది ఈ మాసం ఉంటుంది. అలాగే కుజుడు కూడా 7వ తారీఖు నుంచి జూన్ 7 నుంచి ఈ కుజస్తంభన అనేది ముగియటం. ఇక కుజ భగవానుడు అక్టోబర్ నుంచి అక్కడే కూర్చుని మొత్తానికి సింహరాశిలోకి ఆ కుజుడు మనకి ఇక్కడ మిత్రక్షేత్రంలోకి జూన్ 7వ తారీఖున మారుతున్నారు. ఇక అదేవిధంగా రవి మే ఇక్కడ చూస్తే కనుక మే 15 నుంచి ఆయన ఆల్రెడీ వృషభంలో ఉన్నారు. సో మొదటి 15 రోజులు వృషభంలో, తర్వాత 15 రోజులు మిథునంలో రవి యొక్క సంచారం ఉండబోతుంది. ఈ మాసంలో ఈ విధంగా బుధ, కుజ, రవుల యొక్క స్థాన మార్పు మేజర్గా మనం చెప్పుకోదగింది. సో ఈ మాసంలో మెయిన్ ఈవెంట్స్ వచ్చి 10వ తారీఖు నుంచి గురుమూఢమి స్టార్ట్ అవుతుంది. 14 సంకటహర చతుర్థి ఉంది. ఇక 24 మాస శివరాత్రి ఉంది. సో అలాగే మేషంలో శుక్రుడు, వృషభంలో రవి, మిథునంలో గురుడు, అలాగే సింహంలోకి సంచరించబోతున్న కుజుడు, అలాగే సింహరాశిలోకి ఎంటర్ అయిన కేతువు, కుంభరాశిలో సంచారం మొదలుపెట్టిన రాహువు, మీన రాశిలో శని యొక్క సంచారం. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనేది మనం ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి అష్టమంలో బుధుడు మాత్రమే యాక్చువల్గా ఈ యొక్క జూన్ మాసంలో యోగిస్తున్నారు. సో మేజర్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చెప్పుకోదగింది ఏంటంటే అసలు ఈ రాశికి రాశ్యాధిపతిన కుజుడే కుజస్తంభన భాగ్యస్థానంలో నీచపడి ఉండటం. కుజుడు నీచరాశి సంచారం. మరి భాగ్యస్థానంలో కుజుడు నీచరాశి సంచారం ఏదైతే ఉందో వీళ్ళకి లాంగ్ రన్గా గత 7-8 నెలలుగా అటు కాన్ఫిడెన్స్ లెవెల్స్లో అయినా, ఆరోగ్యపరంగా అయినా, మీ యొక్క గుర్తింపు, మీ యొక్క ఐడెంటిటీకి సంబంధించిన విషయాల్లో అయినా, అలాగే అసలు భాగ్యంలో ఈ యొక్క కుజుడి యొక్క నీచరాశి సంచారం ఏదైతే ఉందో సంపాదించిన దానిలో మళ్ళీ తిరిగి ఖర్చు అయిపోవటం కావచ్చు, ఇలాంటి అనేకమైన కారణాలు అండ్ ఎక్కువ ఓవర్ స్ట్రెస్ ఎక్కువ ఉండటం గత 7 నెలలుగా. అట్లీస్ట్ ఇప్పుడు ఈ కుజుడు మిత్రక్షేత్రంలోకి ఫస్ట్ రాశ్యాధిపతి అయిన కుజుడు మిత్రక్షేత్రంలోకి దశమ స్థానంలోకి రావటం అంటే నీచరాశిని వదిలిపెట్టడం చాలా వరకు వీళ్ళకి మనం చెప్పుకోదగిన విషయం. ఆ నీచరాశిని వదిలి ఫస్ట్ ఈ కుజుడు జూన్ 7వ తారీఖు నుంచి కూడా కుజుడు ఫస్ట్ దశమ స్థానంలోకి రావటం వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం ముక్కుసూటిగా ముందుకెళ్ళిపోతారు. కాకపోతే ఏ మాత్రం మొహమాట పడాలనుకోరు. సో కాబట్టి మంచి విల్ పవర్తో ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఈ యొక్క కుజుడి యొక్క నీచరాశి సంచారం కొంచెం ఇక్కడ కంప్లీట్ అవటం వల్ల. కాబట్టి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో తప్పకుండా ఈ యొక్క నెల కొంచెం వీళ్ళ పవర్ ఏంటో చూపిద్దాం అన్నట్టుగా కొంత వీళ్ళు ముందుకు అడిగేసే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి మెయిన్ ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసిన ఆర్థికపరమైన విషయాల్లో, ధనపరమైన విషయాల్లో కానీ తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఆర్థికపరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్ పరమైన విషయాల్లో. సో కాబట్టి ఈ విషయాలు కొంచెం కేర్ తీసుకోవటం అనేది ఇక్కడ మనం చెప్పదగిన సూచనగా మనకి కనిపిస్తుంది. అలాగే కేతువు కూడా మారారు. ఈ రాశి వాళ్ళకి సంబంధించి దశమ స్థానంలోకి కేతు యొక్క సంచారం కూడా ఇక్కడ మారడం గమనించాం. ప్రొఫెషన్లో ఒక తెలియని చేంజెస్ ఏవో రాబోతున్నాయి అని ఒక సైన్, ఒక సిమ్టమ్, అలాంటి సిచ్యువేషన్స్ నెమ్మదిగా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి వృశ్చిక రాశి వారికి సంబంధించి.
బట్ ఇక్కడ మెయిన్ అష్టమంలోకి గురుడు రావటం, అదే సమయంలో దశమంలో కేతువు రావటం, ఆచితూచి జాబ్ ట్రాన్స్ఫర్మేషన్స్ విషయాల్లో, జాబు మారే విషయాల్లో డెసిషన్స్ తీసుకోవడం మంచిది. ఓవర్ హెక్టిక్గానో లేకపోతే ఇక సహనం చచ్చిపోయిందనో ఉన్న జాబ్ను మాత్రం క్విట్ చేయొద్దు. అష్టమంలో గురుడు నడుస్తున్నాడు, దశమంలో డిటాచ్మెంట్ ప్లానెట్ కేతు కూడా నడుస్తున్నారు కాబట్టి ప్రొఫెషన్ పరంగా ఈ డెసిషన్ ఇలాంటి కొంచెం వీటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జూన్ 15 నుంచి కూడా రవి కూడా అష్టమ స్థానంలోకి వస్తున్నారు. 15కు ముందు సప్తమంలో, 15 తర్వాత అష్టమ స్థానంలోకి వస్తున్నారు. సో రవి అష్టమంలో ఉండడం, ముఖ్యంగా గురుడు అష్టమంలో ఉంటాం. సో కాబట్టి జూన్ 15 ముఖ్యంగా 3-4 వారాల్లో ప్రొఫెషనల్గా వచ్చే మార్పులు చేర్పులు విషయాల్లోనూ, జాబులో మీ యొక్క కాన్షియస్నెస్ పెంచుకునే విషయాల్లోనూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో అలాగే ఈ రాశి వారికి చూస్తే మెయిన్గా పంచమ స్థానంలో శని యొక్క సంచారం మొదలవుతుంది. ఈ రాశి వాళ్ళకి ఆల్రెడీ మొదలయ్యింది. సో ఎడ్యుకేషన్, చదువుకునే పిల్లల్లో వాళ్ళకి వెంటనే గ్రాస్పింగ్ పవర్ ఏంటి, మొన్నటిదా బాగానే చదివాడు ఏంటి, కొంచెం మళ్ళీ వీడికి అర్థం చేసుకునే ఇది తగ్గుతుందనో, లేకపోతే చదువు మీద శ్రద్ధ వీడికి కొంచెం అటు ఇటు కొంచెం తగ్గుతుందనో అనేటట్టుగా పరిస్థితులు ఉంటుంటాయి. కాబట్టి కొంచెం ఈ రాశి పిల్లల్ని కొంచెం చెక్ చేసుకోవటం మంచిది. సంతానానికి సంబంధించిన విషయాల్లో మీరు మీ పిల్లల్ని కొంచెం చెక్ చేసుకోవటం ఈ విషయాల్లో, ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో మంచిది. ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో లాంగ్ రన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా యోగిస్తాయి తప్పించి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇప్పటికిప్పుడు వచ్చే విషయాల్లో అసలు వాటి గురించి మీరు ఆలోచించక్కర్లా. అదేవిధంగా ఈ రాశికి మేజర్గా శుక్రుడు షష్టమ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు. సో కాబట్టి భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కావచ్చు, అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఈ వెన్నునొప్పి విషయంలో కావచ్చు, భార్యాభర్తల మధ్య సఖ్యత విషయంలో కావచ్చు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఈ యొక్క షష్టమ స్థాన శుక్రుడి వల్ల మనకు కనిపిస్తూ ఉంది. సో అలాగే ఇక్కడ ముఖ్యంగా బిజినెస్ విషయాల్లో కూడా మనం చూసినప్పుడు సప్తమంలో ఆల్రెడీ రవి ఉన్నారు. రవి కూడా పెద్ద అంతగా యోగిచ్చే గ్రహం కాదు. ఆల్రెడీ ఆ రాశి అధిపతి శుక్రుడు మళ్ళీ షష్టమంలో ఉన్నాడు. సో కాబట్టి బిజినెస్ పార్ట్నర్షిప్ వ్యవహారంలో కానీ, బిజినెస్ వ్యవహారంలో కానీ, మ్యాచెస్ చూసే విషయంలో కానీ ప్రజెంట్ అయితే అనుకూలతలు కొంచెం తక్కువ ఉన్నాయి. కాబట్టి వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసుకుంటూ కొంచెం మనం శ్రద్ధగా వీటి విషయాల్లో డెసిషన్ తీసుకోవడం అనేది మంచిది. అంటే వృశ్చిక రాశి వారికి మెయిన్గా ఒక గ్రహం మాత్రమే అనుకూలిస్తుంది, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో కాబట్టి ఇక్కడ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతువే నమః అనుకుంటూ మొత్తం 9 గ్రహాల పేర్లు చెప్పుకుంటూ నవగ్రహాలకి 27 ప్రదక్షిణలు చేయటం, శివాలయాన్ని దర్శించుకోవడం రోజు చేయడం చాలా మంచిది. కాలభైరవాష్టకము, శ్రీరామరక్షా స్తోత్రము చదువుకుంటూ ఉంటాం. ఇంక ఈ రాశి వారికి ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేవి ఉంటుంది. సో కాబట్టి ఏదైనా ఒక గ్రహానుకూలత ఉంది కాబట్టి ఏ రంగం వారైనా సరే ప్రతి విషయంలోనూ కాన్షియస్గా ఉంటూ ముందుకు వెళ్ళడం మంచిది. ఇప్పుడు అవ్వట్లేదు అనుకున్న పని గురించి మీరు ఎక్కువ వెక్స్ అయిపోవటం, సహనం కోల్పోవటం కాకుండా ఓకే టైం వచ్చినప్పుడు నెమ్మదిగా అవుతుంది అనుకుంటూ ముందుకు వెళ్ళటం మంచిది. సో వీటి విషయాల్లో మరి నిజంగా అష్టమంలో ఉన్న ఈ గురుడి వల్ల, అష్టమంలో ఉన్న రవి వల్ల అటు మనకి కొంచెం నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏ వారంలో ఏ వీక్లో కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అలాగే కుజుడి యొక్క స్థాన మార్పు వల్ల మనకి కొంచెం నీచ కుజుడి యొక్క ఆ యొక్క ప్రభావం పోయింది అనేది మనకి ఏ వీక్లో ఏ డేట్లో ఎక్కువ తెలియచ్చు అనేది మనం వీక్లీ ఫాలో అయితే ఇంకా బాగా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.